బైబిల్ దేవుడు వ్రాయించిన గ్రంథం. అందుకే బైబిల్ను పరిశుద్ధ గ్రంథము అని పిలుస్తారు. మనిషి దేవుణ్ణి తెలుసుకోవడానికి, దైవికమైన జ్ఞానమును పొందుకోవడానికి, మానవ జీవిత పరమార్థము ఏమిటో తెలుసుకోవటానికి, పాపము నుంచి విమోచింపబడి మోక్షానికి చేరుకోవడానికి మానవ జాతికి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన గ్రంథము బైబిల్. ప్రపంచములో అత్యధికముగా అమ్ముడుపోయే గ్రంథములో మొదటిది బైబిల్. బైబిల్కు అనేకమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. బైబిల్లో వ్రాయబడినటువంటి సంఘటనలకు, జరిగిన కార్యాలకు, చెప్పిన విషయాలకు అనేకమైన రుజువులు ఉన్నాయి. దేవుడు మనకు దృష్టాంతాలుగా ఉండాలి అని బైబిల్లో మానవులు చేసిన పాపములను, అందుకు పర్యవసానంగా వారు అనుభవించిన శిక్షను యథాతథంగా వ్రాయించాడు. బైబిల్లో మనుషులు చేసిన పాపాలు ఉన్నాయి. దేవుడు పాపము చేయలేదు. దేవుడు పరమ పవిత్రుడు. మనిషి మహాపాపి. మనిషి పాపం చేశాడు కాబట్టి మనిషి అపవిత్రుడవుతాడు. కానీ మనిషి ఇలా పాపం చేస్తాడు అని తెలియపరిచిన బైబిల్ అపవిత్రము కాదు. దేవుడు న్యాయవంతుడు. భక్తులైన వారు పాపము చేస్తే ఆ పాపాన్ని దేవుడు దాచిపెట్టలేదు. వారు చేసిన పాపాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథములో వ్రాయించాడు. వారు చేసిన పాపము మూలంగా దేవుడు వారిని ఏ విధంగా శిక్షించాడో ఆ విషయాన్ని కూడా వ్రాయించాడు. ఎందుకు అంటే మనమందరము దేవునికి భయపడి జీవించడానికి మనుషులు చేసిన పాపములను, అందుకు పర్యవసానంగా వారు అనుభవించిన శిక్షను వ్రాయించాడు. అంతేకాదు, భక్తులైన వారు చేసిన మంచి క్రియలను వ్రాయించాడు. అందుకు ప్రతిఫలంగా దేవుడు వారికి ఎట్టి ఆశీర్వాదం అనుగ్రహించాడో పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని నీతి మార్గములు నడిపిస్తున్న గ్రంథము బైబిల్. బైబిల్ మాట్లాడే పుస్తకం. బైబిల్ని చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆత్మీయ అనుభూతి కలుగుతుంది. కనుక ప్రియమైన సహోదరులారా, ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటారో వారు ధన్యులు, వారు ఆశీర్వదింపబడిన వారు.